హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే వెయిట్ లాస్ జర్నీలో డే 17 అన్నమాట. సో ఈ రోజు మార్నింగ్ లేసి ఏమేమి చేశాను ఏంటి అన్ని కూడా మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. కానీ నిన్నటి వీడియోలో అయితే అందరూ బాగానే రెస్పాన్స్ ఇచ్చారనమాట. మిల్లెట్ పౌడర్ కోసం ఎవరికన్నా కావాలి, ప్రిపరేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ చేయండి అంటే 4 మెంబర్స్ దాకా అయితే కమెంట్ చేశారు. సో నేను ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. లేదు మీరు ప్రిపేర్ చేసుకోక ముందైనా పోనీ వాటి కోసం అంటే మిల్లెట్ పౌడర్ అంటే ఏంటేంటి అట్ల పేర్లన్నా మెన్షన్ చేయండి అంటే నేను నెక్స్ట్ వీడియోలో కన్ఫర్మ్ గా అయితే మెన్షన్ చేస్తాను. సో మీకు పౌడర్ చేసుకున్నప్పుడు ప్రిపరేషన్ చూపించాలా లేదంటే ఆ పౌడర్ కి ఏమేమి తీసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేసుకోవాలనేది కూడా మీరు నాకు ఈ వీడియోలో కమెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో మీకు మిల్లెట్ పౌడర్ ప్రిపరేషన్ కావాలో లేదంటే వాటి నేమ్స్ కావాలని నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ముందు వీడియోలో కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటున్నాను ఏంటి అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. న్యాచురల్ గానే మంచి ఫుడ్స్ తీసుకొని నేను నా వెయిట్ లాస్ జర్నీ, వెయిట్ లాస్ వ్లాగ్స్ అని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇవి ఏమన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ కన్నా నచ్చితే స్కిప్ చేయకుండా లాంగ్ వరకు కూడా చూడండి, ఓకేనా? మాక్సిమం అందరూ కూడా చూస్తున్నారని అనుకుంటున్నాను. సో నా వీడియోస్ మీకు కూడా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఎంత సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసి ఎంటీ స్టమక్ తో అయితే వెయిట్ చెక్ చేసుకున్నాను. 71.30 grams అయితే ఉన్నాను అనమాట. ముందు రోజుకి ఈ రోజుకి 350 grams అయితే తగ్గాను. సో బాగానే వెయిట్ లాస్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఇలాగా వెయిట్ చెక్ చేసేసుకొని మార్నింగ్ వాకింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. టోటల్ గా ఎన్ని స్టెప్స్ వేసాను అనేది మొత్తం కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి. 3077 స్టెప్స్ వేసాను, 135 calories బర్న్ అయ్యి 2.5 kilometers వాక్ చేశాను. ఇంకా నా డిటాక్స్ డ్రింక్ అయితే హాట్ వాటర్ లో లెమన్ హనీ యాడ్ చేసుకుని అయితే ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తో అయితే తాగేసాను. తాగిన తర్వాత ఇంకా నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు విత్ టమాటో చట్నీ కాంబినేషన్ అయితే తీసుకున్నాను. ఓన్లీ 2 తీసుకున్నాను. పెసరట్లో మనకు ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటది కాబట్టి మన బాడీని హెల్తీగా ఉండి ఎనర్జీగా ఉండేటట్టు అయితే చేస్తుంది అనమాట. ఇంకా నాకు మధ్యాహ్నం లంచ్ వచ్చేసి 2 చపాతీ, ఆనియన్, లెమన్ అండ్ చికెన్ కర్రీ అయితే కాంబినేషన్ తీసుకున్నాను. ఆనియన్ చపాతీ అన్నట్లో మనకి ఫైబర్ అనేది ఉంటది. సో చికెన్ లో కూడా మనకి ప్రోటీన్ ఉంటది కాబట్టి రెండు ఇంక్లూడ్ చేసుకుని మధ్యాహ్నం లంచ్ అయితే కంప్లీట్ చేశాను. అండ్ ఈ రోజు మార్నింగ్ చియా సీడ్స్ వాటర్ తాగలేదు కాబట్టి ఈవినింగ్ 4 o'clock కి చియా సీడ్స్ వాటర్ అయితే తాగాను. చియా సీడ్స్ లో omega-3 ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండి మనకు ఆకలి అనేది వేయకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. సో మార్నింగ్ తాగలేదు కాబట్టి ఈవినింగ్ 4 o'clock అయితే ఎక్స్ట్రా క్రేవింగ్స్ ఏవి రాకుండా ఉండాలని చెప్పి చియా సీడ్స్ వాటర్ అయితే తాగాను. సో ఇంకా అది అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ నా డిన్నర్ అయితే నేను చాలా లైట్ గా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ నాకు ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంది, ఫైబర్ క్వాంటిటీ అనేది తక్కువ అనిపించింది. నేను నైట్ అందుకని ఏబిసి జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. క్యారెట్, బీట్రూట్, యాపిల్ ఈ మూడట్లో మనకి ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటది. ఇది మనం ఒక గ్లాస్ తాగితే చాలు మనకి ఎనర్జీగా ఉంటది అండ్ ఆకలి కూడా అనిపించదు అనమాట. మన టమ్మీ ఫుల్ గా కూడా ఉంటది. ఇంక ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా తాగొచ్చు. హెల్త్ కూడా చాలా మంచిది. మన బ్లడ్ లెవెల్స్ ని కూడా హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇంకా నేనైతే ఇక్కడ బీట్రూట్ జ్యూస్ అనేది చేసుకున్నాను. ఇక్కడ నాకు ఒక హెల్ప్, ఈ పల్ప్ అనేది ఉంటది కదా, ఈ పల్ప్ అనేది ఏ విధంగా అయినా యూజ్ అవుతుంది అంటే నాకు కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ పల్ప్ తో అలా చేస్తాను. ఇప్పుడైతే ప్రెసెంట్ నేను పడేసాను అనమాట. కాకపోతే కొంతమంది ఫేస్ కి అది రాసుకుంటే మంచిది అని అంటున్నారు. అది కరెక్టా కాదా నాకు అది మీరు చెప్తే నేను నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసుకున్నప్పుడు అది ఫేస్ కానీ దేనికని యూజ్ చేసుకోవాలంటే అలాగా స్టోర్ చేసుకొని యూజ్ చేసుకుంటాను. ఇంకా నా నైట్ డిన్నర్ చూస్తున్నారు కదా, ఓన్లీ 1 glass మాత్రమే ఏబిసి జ్యూస్ అయితే తాగాను. ఇందులో ఇంకేమి కూడా హనీ, లెమన్ ఇలాంటివి ఏమి యాడ్ చేయలేదు. డైరెక్ట్ 3 వాటితోటే చాలా టేస్టీగా కూడా ఉందన్నమాట. స్వీట్నెస్ కూడా ఉంది. మనకి హేట్ చేయడానికి అయితే ఇందులో ఏ రీజన్ కూడా కనిపించదు, అంత బాగుందనమాట. ఎవరైనా ఫస్ట్ టైం తాగడానికి అయితే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎలాగుందో ఏటంటే నేను ఆల్రెడీ లాస్ట్ టైం తాగాను కాబట్టి దాని టేస్ట్ ఎలాగుంటుందో ఏటో తెలుసు కాబట్టి సో ఇక్కడైతే ఎంత ఇష్టంగా తాగేస్తున్నాను, ఇబ్బంది పడకుండాను. ఫస్ట్ టైం తాగినప్పుడు అయితే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. టేస్ట్ ఎలాగ ఉంటుందో ఏంటో, బాగుంటుందో బాగోదా అని. ఈసారి అలాగే ఇబ్బంది ఏం లేదు. డైరెక్ట్ అయితే డ్రింక్ చేసేసాను. ఇంకా నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకొని వాకింగ్ అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట.
ఈరోజు వాకింగ్కి అయితే ఎర్లీగానే వచ్చేసాను. టైం అయితే 8:10 అయిందనమాట. ఈరోజు కొంచెం ఇంట్లో అందరూ తొందరగా తినేసారు ఫుడ్. సో ఇప్పుడు నా వాకింగ్ అని స్టార్ట్ చేసేస్తున్నాను. ఓకేనా. ఇంక టోటల్గా అయితే 40 minutes వాక్ చేసి 3518 స్టెప్స్ అయితే వేసాను. 155 క్యాలరీస్ బర్న్ అయ్యి 2.9 kilometers అయితే వాక్ చేశాను. ఈరోజు డే అండ్ నైట్లో 3.4 kilometers అయితే వాక్ చేశాను అనమాట. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 71.05 grams అయితే ఉన్నాను. ముందు రోజుకి ఈ రోజుకి అయితే 25 grams అయితే తగ్గాను. డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది నాకు బాగానే అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూస్తే